యేసుక్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సుగాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మన చిన్నప్పటి వయసులో మనం నేర్చుకున్నటువంటి మన యొక్క కథోలిక సత్య వేదోపదేశములు మనం నేర్చుకునేటువంటి మూల పాపాలను గురించి మనం ధ్యానించుకుందాం. కథోలిక సత్య వేదోపదేశంలో మూల పాపాలు 7 రకాలుగా ఉన్నాయని మనకు నేర్పిస్తుంది. అహంకారము, లోభితనము, మోహము, క్రోధము, మాత్సర్యము, భోజన ప్రియము, సోమరితనము అని మనం చూస్తూనే ఉన్నాం. దీనికి విరుద్ధముగా 7 పుణ్యాలను గురించి కూడా మనం చూస్తూనే ఉన్నాము. విధేయత, దీనత, ఔదార్యము, విరక్తత్వము, ఓర్పు, మితభోజనము, ప్రేమ, ఉత్సాహము. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం దానిలో మొట్టమొదటి పాపమైనటువంటి అహంకారాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే అహంకారం అన్ని పాపములకు రాణి అని పిలుస్తున్నారు. అహంకారంతో ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క అహంకారంలో ఆయన ఎన్నో పాపములకు గురి అవుతున్నాడు. కానీ ఈరోజు మన యొక్క ధ్యానాంశముగా ఈ యొక్క పాపాన్ని మనం తీసుకుందాం. అహంకారం అని చెప్పినప్పుడు చాలా మనకందరికీ అర్థమయ్యే మాటలు చెప్పాలంటే, ఇది అన్నిటికీ కారణం నేనే అని, అన్నీ కూడా నాకే కావాలని కోరుకుంటూ దేవునికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని, దేవుని యొక్క స్థానాన్ని మనం స్వంతం చేసుకోవడమే అహంకారం అని ఆ పాపం యొక్క అర్థము. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి మొట్టమొదటి పాపము కూడా ఈ అహంకారానికి ఉదాహరణమే. ఎందుకంటే దేవుడు తోట నడుమన ఉన్నటువంటి ఆ వృక్షం నుంచి పండ్లు తినకూడదు అని చెప్పినప్పుడు అది దేవుని కోసం కేటాయించినటువంటి ఒక వృక్షమే అని, దానిని ఎవరు కూడా తాకకూడదని దేవుడు కోరినటువంటి ఆ సమయంలో దేవుడు తన కోసం ఉంచినటువంటి ఆ చెట్టు మీదకి ఏవమ్మ వెళుతుంది. అదేవిధముగా దేవుడు తన కోసం ఉంచినటువంటి ఆ స్థానాన్ని లేక ఆ వస్తువుని ఆమె స్వంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రియమైన సహోదరులారా, దీని యొక్క వేరొక రూపం మనము ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తూనే ఉన్నాము. దేవుని యొక్క సృష్టిలోమైనటువంటి మానవులు దేవుని దగ్గరికి వెళ్ళడానికి లేక దేవునితో మారడానికి వాళ్ళు ఒక గోపురాన్ని నిర్మిస్తున్నారు, బాబేల్ గోపురం అని చెప్పేసి. దేవుడు దానిని ఏ విధంగా తారుమారు చేశారని కూడా మనం చూస్తూనే ఉన్నాము. కావున అహంకారంతో నిండిపోయినటువంటి మానవుడు తాను చేస్తున్నది ఏదో అని తెలియదు. అదేవిధముగా అన్నీ కూడా తన వలనే జరిగిందని, అన్నీ కూడా తానే చేశారని, తనకున్నది అంది కూడా దానికి ఉన్నటువంటి కారణం తానే అని భావించడం వలన ఈ విధంగా దేవుడు ఈ విధంగా వారిని శిక్షిస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, సమూయేలు యొక్క మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో 13 నుంచి 15 వరకు ఉన్నటువంటి అధ్యాయంలో మనం యూదుల యొక్క మొదటి రాజు అయినటువంటి లేక ఇశ్రాయేలీయుల యొక్క మొదటి రాజు అయినటువంటి సౌలు గురించి మనం చూస్తూనే ఉన్నాము. ప్రజలందరూ కూడా సమూయేలు ప్రవక్త దగ్గర వెళ్ళి తమ కోసం ఒక రాజు కావాలని, మిగతా ప్రజలందరినీ కూడా వారిని పాలించినటువంటి వాళ్ళ కోసం యుద్ధం చేస్తున్నటువంటి రాజు ఉన్నట్లు మాకు కూడా ఒక రాజు కావాలని సమూయేలు దగ్గర వెళ్ళి మొరపెట్టినప్పుడు సమూయేలు దేవునితో ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఎన్నుకొనినటువంటి వ్యక్తియే సావుల్. ఇశ్రాయేలీయుల యొక్క మొట్టమొదటి రాజుగా ఎన్నుకొనినటువంటి ఈ సావుల్ మనం కొద్దిగా ముందుకు వెళ్ళినప్పుడు 15వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మనం చూస్తూనే ఉన్నాము. దేవుడు సౌలుని తిరస్కరింపబడుతున్నారని మనం చూస్తూనే ఉన్నాము. దానికి ఉన్నటువంటి కారణం కూడా ఇదే. 13వ అధ్యాయంలో మనం ఈ విధంగా చదువుతూనే ఉన్నాము. సౌలు రాజు ఆయనని ఎప్పుడైతే దేవుడు ఆయనని రాజుగా అభిషేకం చేశారో అప్పటి నుంచి ఆయన ప్రతి కార్యములు దేవుని యొక్క చిత్తమేంటి తెలుసుకొని చేసేవాడు. కానీ ఒకసారి ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చినప్పుడు దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడానికి ఆయన సమూయేలు ప్రవక్తతో ప్రార్థన చేస్తున్నారు. సమూయేలు ప్రవక్త నేను వచ్చి బలి అర్పించిన తర్వాత దేవుని యొక్క చిత్తం ఏంటిదో తెలియపరుస్తామని వాళ్ళకు సౌలుతో చెప్పి అతనిని గిల్గాల్లోనికి పంపుతున్నారు. ప్రియమైన సహోదరులారా, రాత్రంతా కూడా సమూయేలు ప్రవక్త కోసం ఎదురు చూసినటువంటి ప్రజలందరూ కూడా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో సౌలు బలి అర్పించడానికి సిద్ధమవుతున్నారు.
ఎందుకంటే ప్రజలందరూ కూడా తన నుంచి వెళ్ళిపోయిన తర్వాత తాను ఒంటరివాడు అయిపోతారేమని భయముతో ఆయన చేస్తున్నారు. కానీ సౌలు చేసినటువంటి ఈ పని దేవుని యొక్క దృష్టిలో అది అవిధేయంగా మారింది, లేక అపవిత్రంగా మారింది. ఎందుకంటే సౌలు చేసినది ఆయన చేయకూడనటువంటి పనియే. బలి అర్పించడానికి ఉన్నటువంటి అవకాశము, అధికారము సమూయేలు ప్రవక్తది ఉండే. కావున ఆయనకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని, లేక ఆయన చేయవలసినటువంటి పనిని చేయకుండా ఇద్దరు చేయవలసినటువంటి పనిని ఆయన చేయడానికి మొదలుపెట్టినందున ఆయన మొదటిసారిగా దేవుని యొక్క దృష్టిలో ఆయన తప్పిదం చేశారు. దాని తర్వాత అమలేకీయులతో యుద్ధానికి వెళ్ళమని చెప్పారు. అమలేకీయులతో యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని వారందరినీ కూడా చంపాలని చెప్పిన తర్వాత సౌలు అమలేకీయులతో యుద్ధం చేస్తున్నారు. వారి యొక్క రాజుని ఆయన ప్రాణముతో పట్టుకుంటున్నారు. మిగతా పనికి రాని అన్నింటిని కూడా ఆయన చంపేసి మిగతా జంతువులను కానీ మేకలను కానీ అవన్నింటిని కూడా తీసుకుని ఆయన వస్తున్నారు. ఇది కూడా దేవుని యొక్క దృష్టిలో ఆయన చేసినటువంటి తప్పిదములు ఒకటే. అందుకే వాక్యం సెలవిస్తుంది, సౌలుని రాజుగా చేసినందుకు దేవుని యొక్క హృదయం నొచ్చుకుందని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అది మాత్రం కాదు, తన యొక్క తప్పిదములను తెలియపరచడానికి దేవుడు సమూయేలుని సౌలు దగ్గరికి పంపుతున్నటువంటి సమయంలో సమూయేలు రాకముందే ఆయన తన యొక్క విజయ స్తంభాన్ని నాటించి అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. దేవుని ద్వారా యుద్ధం గెలిచినటువంటి సౌలు దేవునికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని, దేవునికి ఇవ్వవలసినటువంటి బహుమానాన్ని ఆయన ఇవ్వలేనందున ఆయన తన యొక్క బలం మీద ఆధారపడి తన యొక్క విజయ స్తంభాన్ని నాటి ఆయన వెళ్ళిపోయినందున దేవుడు అతనిని తృణీకరించారు, ఆయన్ని తొలగించారు, రాజస్థానం నుంచి తొలగించినట్టు మనం చూస్తూనే ఉన్నాము. అపొస్తలుల కార్యములో 13వ అధ్యాయంలో కూడా మనం ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాము, హేరోదు రాజుని. హేరోదు రాజు తన యొక్క అహంకారంతో నిండిపోయినందున ఆయన ఏ విధంగా దేవుడు ఆయనని శిక్షించారని మనం చూస్తూనే ఉన్నాము. తూరు సీదోను పురవాసులందరూ కూడా హేరోదు రాజు దగ్గర వచ్చినప్పుడు ఆయన వాళ్ళతో మాట్లాడుతున్న సమయంలో జనసమూహం నుంచి ఒకరు చెప్పారు, ఇది దేవుని యొక్క స్వరము, మానవుని యొక్క స్వరం కాదు అని చెప్పినప్పుడు అది ఆ స్వరాన్ని వినిపించినటువంటి సమయంలో హేరోదు రాజు దేవునికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వనందున దేవుడు ఆయనని మెత్తనని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా మనము కూడా అప్పుడప్పుడు ఈ అహంకారంతో నిండిపోతున్నటువంటి వ్యక్తులుగా మారుతూనే ఉన్నాము. మనకున్నదందే కూడా దేవుని యొక్క దానమే అని తెలుసుకోకుండా మన యొక్క స్వార్థం, మన యొక్క కష్టార్జితం అని చెప్పేసి మనం అహంకారంతో నిండిపోతున్నటువంటి వ్యక్తులుగా మనం మారిపోతూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క దృష్టిలో అహంకారం అనేది ఎంత పెద్ద తప్పు అని, దానికి దేవుడిచ్చినటువంటి శిక్ష ఏంటిదని మనం ఈ వ్యక్తుల యొక్క ఉదాహరణల ద్వారా మనం తెలుసుకున్నాము. ప్రియమైన సహోదరులు, ఒకవేళ మన యొక్క జీవితంలో మనం సంపాదించినటువంటి ప్రతి కార్యములకు దానికి కారణం మనమే అని మనం భావిస్తూ దానితో గర్వముతో మనం నిండిపోతున్నట్లయితే ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క దృష్టిలో మనం కూడా తప్పిదము చేస్తున్నటువంటి వ్యక్తులమే అని మనం గుర్తుంచుకోవాలి. కావున దేవునికి విధేయులుగా జీవించడానికి ప్రయత్నం చేసుకుందాం. అహంకారానికి విరుద్ధముగా కథోలిక శ్రీసభ మనకు నేర్పిస్తున్నటువంటి పుణ్యమే విధేయత అనేది. కావున ఈ విధేయత వలన మనం కూడా జీవించడానికి ప్రయత్నం చేసుకుందాం. మంచి వ్యక్తులుగా జీవించడానికి ఈ తపస్సు కాలంలో దేవునికి విధేయులుగా జీవిస్తూ దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి కార్యమునకు దేవునికి వందనాలు తెలుపుతూ జీవిస్తున్నటువంటి వ్యక్తులుగా మనం మారుతాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.